వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावनदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निःश्रेषजाड्यापहा ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను కొక్కడైతో పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానముల రూపకుడై ఒప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థ్యంతు సిద్ధుండనై. పోకళ్ళు తొందరగా దులిపేసుకుంటున్నావు. 2025 సంవత్సరం నవంబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి పరిస్థితి ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేదు. మకర రాశికి నుంచి ఏడు రాశి అయిపోయింది అనుకుంటున్నారు. మార్చి 30న శని వక్రించాడు. దాదాపు మకర రాశికి ద్వితీయంలో ఉన్న ఫలితాలు చూపిస్తున్నాడు. కాబట్టి దీనివల్ల చాలా బాధలు ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. శనిని పూజించాలి, శనికి అభిషేకం చేయాలి, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. మరి రవి బుధులు కలుస్తున్నారు, వ్యాపారం బాగుంటుంది. రవి బుధ కుజులు ఏకాదశిలో ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇల్లు కొనుక్కుంటే వాళ్ళకి కానీ, ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ, వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఎదురంటూ లేరు. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావడానికి అవకాశం ఉంది. గురువు కూడా బాగున్నాడు. వివాహం కావడానికి కానీ, ఉద్యోగానికి కానీ అన్ని విధాలా బాగుంది. వ్యాపారస్తులు కూడా పూర్తిగా బాగుంది. అన్ని రకాల వ్యాపారాలకు బాగుంది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మరి విదేశీ వ్యాపారాలు ఇవన్నీ బాగున్నాయి. వ్యవసాయదారులకి మీకు ఇష్టం వచ్చిన పంట వేస్తే ఖచ్చితంగా పంట పండుతుంది. కానీ శని వల్ల మాత్రం పూర్తిగా అపకారం జరగబోతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి. ఈ నెలల్లో ప్రతి సోమవారం, ఏకాదశి, పౌర్ణమి, మహాశివరాత్రి ఈ రోజుల్లో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మరి బియ్యపు రవ్వ, పంచదార కలిపి శివులకు వేయండి. తర్వాత సూర్య నమస్కారాలు చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇవన్నీ చేస్తే ఈ శనిని వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా మీకు పూర్తిగా పోతాయని చెప్తూ ఉన్నా. అశ్రద్ధ చేయొద్దు. అంతా బాగుంది, అన్ని రకాల బాగుంది, వివాహం అవుతుంది, డబ్బులు వస్తున్నాయి, బాగా సంపాదిస్తున్నాను అని పైన చూడొద్దు. నడిచేటప్పుడు కింద చూసి నడిస్తే దెబ్బ తగలదు, పైన చూసి నడిస్తే బోర్ల పడతాం. మరి ఐశ్వర్యం అట్లా చేస్తుంది. మంచి ఐశ్వర్యం వచ్చే రోజులు, బాగా డబ్బులు వచ్చే రోజులు, అన్ని విధాలా బాగుండే రోజులు. ఇట్లాంటి రోజుల్లో ఏంద్రా తప్పుడు మాటలు చెబుతున్నాడు అని మాత్రం అనుకోవద్దు. శని మీరు చేసిన పాపాన్ని మిమ్మల్ని కట్టి కొలుపుతాడు. కాబట్టి శనికి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. ఆవుకు ఆహారం పెట్టడం, మరి అన్నదానం చేయటం ఇట్లాంటివి చేసుకొని శనికి 19,000 జపం చేయించుకొని నలను దానం ఇవ్వండి. ఈ మకర రాశి వాళ్ళకి సమస్య లేకుండా బాగుంటుంది. ముఖ్యంగా మరి బుధాదిత్య యోగం ఉంది. రవి బుధులు ఏకాదశిలో ఉంటే చాలా మంచిదేమో. మంచిగా ఉపయోగించుకోవాలంటే 10 మంది పక్కవాళ్ళు ఉన్నారు, బాగా కసరత్తు చేసిన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక్కడు 10 మందిని కొడతాడు. 9 గ్రహాలకి కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడు శని కనపడుతున్నాడు, రాహుకేతువు కూడా కనపడుతున్నారు. ఈ 3 గ్రహాలు పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల గురించి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పదు. నేను చెప్పిన దేవతారాధన తప్పదు. కష్టం బాగా వచ్చినప్పుడు ఎవరు దిక్కులేడు, దేవుడిని చూడాల్సిందే, దేవుడి వల్లనే బయటపడాల్సిందే అనుకుంటాడు. ఎవరు కన్న బిడ్డలు కూడా ఉపయోగపడరు కష్ట టైంలో.
అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కాబట్టి దైవారాధన చేయండి. ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధపడనివాడు ఎవడు లేడు. అందరికీ బాధలు వచ్చినాయి. వర్షం వల్ల ఇబ్బంది పడనివాడు ఎవడు లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ, టూ వీలర్ మీద కానీ, ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి, కార్లు ఇంజన్లు పాడైపోయి, కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. సరే, నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా. కూలి పనో ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం లే. నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చినాయంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. మరి రాజకీయ నాయకులు కానీ, మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాడు. మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాళ్ళు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్ట దైవాన్ని, తల్లిదండ్రుల్ని, కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చెయ్యరాని మహాపాపాలు. వాళ్ళకి ఎవరేం పెట్టారు, ఏం తిన్నావా, అన్నం తిన్నావా, ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీకుతూ ఉంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం, ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందుకు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, 2 3 పిల్లలు కన్నావు, నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు నువ్వు మరిగావు, నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కన్ను మెరిగింది, చెరుగొడుతో 2 వెళ్ళారు. ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటూ చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల, పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు. ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో ఒక్కడు కూడా కనపడలే. చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతిన భార్య ఉంటుంది. ఇద్దరు చెరవలను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు. వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంకో పెద్దవాళ్ళు